హలో, ఇవాళ మనం డే 3 ఆఫ్ ఎడిన్బరా ట్రిప్లో ఉన్నాం. సో ఈరోజు గోల్ వచ్చేసి సిటీ సెంటర్లో ఉన్న ది బెస్ట్ ప్లేసెస్ని విజిట్ చేయడం. సో అందులో మేము అనుకున్నది అక్కడున్న సెయింట్ జార్జ్ క్యాథడ్రల్ అండ్ ఇక్కడున్న లోకల్ మ్యూజియమ్స్ విచ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. సో యా, లెట్స్ గో. ఇప్పుడే సెయింట్ జార్జ్ క్యాథడ్రల్కి వచ్చాము. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. వచ్చేసాం గైస్ క్యాథడ్రల్లోకి. వావ్, చాలా బాగుంది డిజైన్ అయితే. నేను పదే డిజైన్ అని ఎందుకు అంటున్నా అంటే ఐఎమ్ మై సెల్ఫ్ యూఎక్స్ డిజైనర్. సో ఆల్ ఐ కుడ్ సీ ఈజ్ ఆ డిజైన్ పర్స్పెక్టివ్. విండో గ్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. సో ఇప్పుడు నా ఫేస్ మీద పడే అన్ని కలర్స్ కూడా నా పక్కన ఉన్న విండో నుంచి వచ్చే డిఫరెంట్ కలర్స్ యొక్క కాంబినేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్. చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ దే ఆర్ గివింగ్ అ స్పెషల్ ఎఫెక్ట్ వితౌట్ ఎనీ ఎఫర్ట్. సో ఇప్పటిదాకా మనం విండోస్ గురించి మాట్లాడుకున్నాం కదా. కెథీడ్రల్స్లో విండోస్ అంటే విండోస్ మాత్రమే కాదు, స్టోరీ టెల్లింగ్కి అవి ఒక మంచి బేస్. సో దే యూజ్డ్ విండోస్ యాజ్ దే స్టోరీ టెల్లింగ్ లైక్ టెంప్లెట్స్. సో అక్కడి నుంచి చూసుకున్నట్టయితే జీసస్ యొక్క బర్త్ నుండి ప్రతి ఒక్క స్టోరీ వాళ్ళు విండోస్ పైన కార్ వేశారు. అండ్ ఇది అన్ని క్యాథడ్రల్స్లో మనం చూసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ నాకు ఈ క్యాథడ్రల్లో నచ్చింది ఏంటంటే జీసస్ యొక్క రిజరెక్షన్ డే. లైక్ ఆయన గుడ్ ఫ్రైడే రోజు ఎలా చనిపోయారు అండ్ ఎలా ఆయనకి సిలువేశారు నుండి ఆయన ఎలా మళ్ళీ మూడో రోజు తిరిగి లేశారు, ఆ తర్వాత ఎన్ని డేస్ ఆయన జనాలతో గడిపి ఆయన ఏం నేర్పించారు అనేవన్నీ కూడా మనకు ఈ కార్వింగ్లో చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. మేము క్యాథడ్రల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మాకు ఇక్కడ ఒక రాయి కనిపించింది. అందులో మాకు కొన్ని ఇండియన్ వర్డ్స్ కనిపించాయి. చాలా క్లోజ్ అనిపించింది. సరే అని దగ్గరకు వచ్చి చదువుతుంటే ఇక్కడ అస్సాయి, కర్ణాటక్, షోలింగూర్, మైసూర్, హిందుస్థాన్, సెరింగపట్నం తో పాటు కేవ్ ఆఫ్ గుడ్ హోప్ లాంటి వర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక పక్కన చూసుకుంటే ఇక్కడ సెంట్రల్ ఇండియా అని కూడా రాసింది. సో ఏంటా అని ఒకసారి కనుక్కుందామని గూగుల్ చేస్తే మాకేం తెలిసిందంటే, సో అప్పట్లో స్కాట్లాండ్లో జరిగిన వార్స్కి ఇండియన్ ట్రూప్స్ యొక్క హెల్ప్ తీసుకున్నారు అప్పట్లో ఉన్న బ్రిటిష్ ఇండియా కింద అని తెలిసింది. సో దాన్ని గుర్తుపెట్టుకొని వీళ్ళు ఈ రకంగా ఇక్కడ ఒక రాయిని పెట్టడం అనేది చాలా ప్రౌడ్గా అనిపించింది. అదే సెయింట్ జార్జ్ క్యాథడ్రల్. నెక్స్ట్ మేము మ్యూజియంస్కి వెళ్ళాలనుకుంటున్నాం. మీకు సెయింట్ జార్జ్ క్యాథడ్రల్ నచ్చినట్లయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఎడిన్బరా వస్తే మాత్రం 5 minutesలో అయిపోతుంది. ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్, బట్ యూ కెన్ హ్యావ్ అ పీస్ఫుల్ టైమ్ హియర్. ఇక్కడ మనకు పక్కనే సిటీ సెంటర్లో క్యాథడ్రల్ పక్కన వి ఫౌండ్ అ క్యారికేచర్ గైడ్. సో వీఆర్ ట్రయింగ్ టు గెట్ అ క్యారికేచర్ డన్ యాజ్ వెల్. చూద్దాం ఆయన ఎలా గీస్తాడో. చూస్తుంటే చాలా క్రియేటివ్గా గీస్తున్నాడు. వితిన్ 5 minutes హీస్ డ్రాయింగ్ ఎవ్రీథింగ్. సో యా, చాలా బాగుంది. ఎడిన్బరాని కంటిన్యూస్గా మనం చూడలేము, ఎందుకంటే చాలా నడవాలి, చాలా చూసే ఉంటాయి మధ్యలో. కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో ఉన్న కాఫీ షాప్స్లో ఒక చిన్న సిప్ ఆఫ్ కాఫీ తీసుకొని ఎంజాయ్ చేస్తూ గడపాలి. I've ordered hot chocolate and a cheese cake. They gave it with an ice cream scoop and some strawberries, which looks so nice and good. So yes, see the
మ్యూజియంస్, cathedral అన్నీ పక్కపక్కనే ఉంటాయి. ఇట్ టేక్స్ ఓన్లీ 5 minutes to walk here. Finally, we reached our another destination, which is the National Museum of Scotland. సో ఇందులో నాకు తెలిసి బిగ్గెస్ట్ కలెక్షన్ ఆఫ్ స్కాట్లాండ్ అండ్ స్కాటిష్ హిస్టరీ ఇందులో ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. మేము స్కాటిష్ హిస్టరీ సెక్షన్లోకి వచ్చాము. రాగానే మాకు కొన్ని ఇంపార్టెంట్ ఆర్ట్ పీసెస్ కనిపించాయి. సో ద ఇంట్రెస్టింగ్ వన్ ఈస్ ఇక్కడ చెస్ పీసెస్ కనిపించాయి. మాకు 10 చెస్ పీసెస్ ఉన్నాయి. బరీడ్ ఆన్ ద ఐల్ ఆఫ్ లూయిస్ అండ్ ఫౌండ్ ఇన్ 1831 అంట. ది పీసెస్ వర్ ప్రాబ్లీ మేడ్ అరౌండ్ 1200 ఇన్ నార్వేలో చేశారంట ఇవి. మేబీ త్రూ వైకింగ్ దే హ్యావ్ కమ్ టు స్కాట్లాండ్ అని నేను అనుకుంటున్నా. యా దట్స్ వాట్ ఇట్ ఈస్ రిటర్న్ ఓవర్ దేర్. సో అవి చూడ్డానికి చెస్ కాన్సెప్ట్స్లో ఉన్నా కూడా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డీటెయిలింగ్ ఆన్ దెమ్ అండ్ ఎవ్రీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ యాంగ్రీ ఆర్ టైర్డ్. సో యా, లుక్ ఎట్ కింగ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మేము చూస్తూ ఉంటే ఇందులో కొన్ని బ్రూచెస్ కనిపించాయి. సో అప్పట్లో రాజులు పెట్టుకునే వాళ్ళు. అక్కడ చూడు ఆర్మర్లో ఉంది కదా, అక్కడ వెనకాల ఇమేజెస్లో మధ్యలో ఒక చిన్న డీటెయిలింగ్ ఉంది. సో దట్ ఈస్ టు రిప్రజెంట్ దే ఆర్ వెరీ పవర్ఫుల్ ఆర్ సంథింగ్. ఇక్కడ చూసినట్టయితే దిస్ ఈజ్ వెరీ నియర్ టు అవర్ కల్చర్ యాజ్ వెల్. ఎందుకంటే ముత్యాలు పగడాలు అంటారు కదా, సో వాటితోని ఆ డిజైన్ని హైలైట్ చేశారు, అన్నీ ఈవెన్గా పెట్టి. వెరీ ఇంట్రెస్టింగ్. అయితే మేము దాని పక్కనే ఉన్న సెక్షన్లోకి వచ్చినప్పుడు ఇక్కడ మాకు కింగ్ గురించి అనిపించింది. విలియం వ్యాలెస్ అనే ఒక స్కాటిష్ కింగ్. మనం ఏమనుకుంటామంటే ఓన్లీ మన దేశంలోనే వీళ్ళతో మనకు గొడవలే అనుకుంటాం. బట్ విత్ ఇన్ కంట్రీ స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్ వర్ డిఫరెంట్ కంట్రీస్. వాళ్ళిద్దరి మధ్యలో కూడా యుద్ధాలు జరిగినాయి. అందులో ద కీ రోల్ వాజ్ ప్లేడ్ బై విలియం వాలెస్. ఆయన ఒక స్కాటిష్ హీరో అని వీళ్ళు కన్సిడర్ చేస్తారు. మీకు ఇంక ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే బ్రేవ్ హార్ట్ అనే ఒక మూవీ ఉంటుంది, అది చూస్తే మీకు అర్థమైపోతుంది వీళ్ళు ఇంటర్నల్గా ఎంత వార్స్ చేసుకున్నారో ఒకరి మీద ఒకరు అనేది మీకు తెలుస్తుంది. ఓకే, అలా యుద్ధం వరకే కానీ ఎప్పుడు కూడా ఇలాంటి చంపే టూల్స్ని చూడలేదు. ఇక్కడ ఇంకొక మంచి థింగ్ కనిపించింది మాకు. ఒక చిన్న పెట్టెలో నెంబర్స్ ఉన్నాయి, చిన్న చిన్న బ్లాక్స్. అవన్నీ ఏంటంటే దాని డిస్క్రిప్షన్లో ఏమని రాసిందంటే అది అప్పట్లో వాళ్ళు వాడే క్యాల్కులేటర్ అని. ఇక్కడున్న చిన్న పెట్టె కూడా అంతే. పక్కన వాటికి తిప్పడానికి ఉన్నాయి కదా, వాటిలో ఏంటంటే అవి తిప్పుకుంటూ వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకుంటారు, లైక్ మల్టిప్లికేషన్, డివిజన్ ఆర్ అడిషన్ అవన్నీ కూడా. సో ఇవి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు క్యారీ చేసేవాళ్ళు. చిన్న చిన్న క్యాల్కులేషన్స్ కానీ లేకపోతే కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా వీటితో సాల్వ్ చేసేవాళ్ళు అని అక్కడ డిస్క్రిప్షన్లో రాసింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది మాత్రం. నేను టెలిస్కోప్ ఉందని దగ్గరకు వచ్చిన చూద్దామని, కాకపోతే జూమ్ చేసి ఇక్కడున్న కంటెంట్ చదువుతుంటే అర్థమైంది ఏంటంటే అప్పట్లో మ్యాప్స్ వాళ్ళు ఎలా క్యాల్కులేట్ చేసేవాళ్ళు, ఎట్లా ఇదే మ్యాప్ ఇలా ఉంటుంది అని ఎట్లా డిజైన్ చేసేవాళ్ళు అని ఇక్కడ రాసిందనమాట. స్కాట్లాండ్ మ్యాప్ని అప్పట్లో టిమోతి అనే ఆయన 20 years నడుచుకుంటూ క్యాల్కులేట్ చేసుకుంటూ దాన్ని ఇమాజిన్ చేసుకొని గీశాడు. ఇదే దాని కాపీ. వాళ్ళకి 16th centuryలోనే ఇట్లాంటి ఒక డివైస్ వాడాలి, దాంతో వాళ్ళ పని ఈజీ అవుతుంది అని ఎలా అర్థమైందో కదా. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే
కంపెనీ ఆఫ్ స్కాట్లాండ్ ట్రేడింగ్ టు ఆఫ్రికా అండ్ ద ఇండీస్ అంటే మన పాటు కూడా ఉంది అందులో. సో అక్కడి నుంచి తీసుకొచ్చిన ఫుడ్ కానీ లేకుంటే జ్యువెలరీ ఆర్ సంథింగ్ ధాన్యాలు అట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఇలాంటి పెట్టెల్లో పెట్టేవాళ్ళు. ఐ థింక్ ఇది మెటల్తో చేశారనుకుంటా. దీని లాకింగ్ సిస్టమ్ చాలా కాంప్లెక్స్ ఉంది చూడడానికి. అంటే ప్రతిదాన్ని వీళ్ళు సేవ్ చేయడానికి ఎంతకైనా తెగించని అర్థమవుతుంది. దీంట్లో ఒక్క దాంట్లోనే ఎంత బంగారం బట్టి ఉంటుందో కదా. ఇందాక నేను ఇండీస్ అంటే ఇండియా అనుకున్నా, బట్ ఇట్ ఈస్ జస్ట్ ఇండీస్. కాకపోతే ఇక్కడ ఏషియా యొక్క పార్ట్ కూడా చాలా ఉంది ఇక్కడ రాసింది. అండ్ ఒక్కసారి లాకింగ్ సిస్టమ్ మళ్ళీ చూద్దాం, అసలు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో. చాలా కాంప్లెక్స్ డిజైన్. ఇప్పుడే మేము ఇంకొక సెక్షన్కి వచ్చాము, స్కాట్లాండ్ మ్యూజియంలో. ఇందులో అంతా టెక్నాలజీ అండ్ డిజైన్ స్టఫ్ ఉంది. అంటే అన్ని RAF ఫ్లైట్స్ కానీ మనకి యుద్ధాల్లో వాడిన అన్ని ఫ్లైట్స్ గురించి కూడా పైన ఉంది. అండ్ వాటి మోడల్స్ కూడా ఉన్నాయి. అక్కడ చూసుకుంటే వాటి వింగ్స్ ఉన్నాయి, గోడ పైన పెట్టారు. అండ్ అన్ని మెకానిజమ్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించిన అన్ని ఇక్కడ ఉన్నాయి. అందరికీ స్టీమ్ ఇంజన్స్ గుర్తున్నాయి కదా. సో ఈ మ్యూజియంలో ఇక్కడ ఒక పెద్ద స్టీమ్ ఇంజన్ మెకానిజం అలానే తీసుకొచ్చి పెట్టారు. అది చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది నాకు, ఎందుకంటే యూ కెన్ లిటరలీ సీ హౌ మచ్ ఎఫర్ట్ ఇట్ టేక్స్ ఫర్ అ పర్సన్ టు బిల్డ్ సంథింగ్ లైక్ దిస్, టు రన్ ట్రైన్స్ అక్రాస్ కంట్రీస్. ఒకసారి చూడండి ఎంత డీటెయిల్డ్ మెకానిజం ఉంది, వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఇట్లాంటిది ఒకటి ఇన్వెంట్ చేయడానికి అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ ఇంకొక శాంపుల్ ఉంది. ఇక్కడ రాశారు. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ దిస్ మోడల్ రన్స్ వన్స్ ఎవ్రీ 30 minutes ఫ్రమ్ 10:15 until 4:15. రన్నింగ్ టైమ్ ఈస్ 2 minutes. ఐ థింక్ ఇది రన్ అవుతుంది కూడా, బట్ ఇది ఎప్పుడు రన్ అవుతుంది అనేది మనకు తెలీదు. బట్ దే హ్యావ్ నోటెడ్ హియర్ దట్ ఇట్ వర్క్స్ ఫర్ 2 minutes సమ్ టైమ్ ఇన్ బిట్వీన్ దిస్ టైమ్ ఫ్రేమ్. ఇక్కడ రాసింది దీని పేరు బౌల్టన్ అండ్ వాట్ ఇంజన్. ఇది జేమ్స్ వాట్, మీకు తెలిసే ఉండాలి, ఇది పాపులర్ పేరు. సో మేబీ ఈయన లైక్ స్కాటిష్ బార్న్, సో ఆబ్వియస్లీ ఇలా యా. సో ఇట్ వాజ్ డిజైన్ బై అ స్కాటిష్ బార్న్ జేమ్స్ వాట్. సో ఇట్ ఈస్ లైక్ అ ప్రైడ్ ఫర్ ద స్కాటిష్ ల్యాండ్. మనకి యూకే అంటే గుర్తొచ్చేది ఏంటి? సో మెనీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఎరా కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ వాస్ క్యారీడ్ బై ద స్కాటిష్ పీపుల్ హియర్. సో లైక్ ద స్టీమ్ ఇంజన్ దేర్. అండ్ ఇక్కడున్న ఇంకొక రైల్వే మోడల్ విచ్ రన్స్ విత్ ద స్టీమ్ ఇంజన్ ఇక్కడ మనం చూసుకుందాం. సో దీన్ని కూడా తీసుకొచ్చి అలానే పెట్టారు. దే వర్ లిటరలీ యునో లైక్ ఆ పట్టాలు కూడా మధ్యలో ఉన్న ఒక బండలకి నట్ట బోల్డ్ చేసి పెట్టారు. సో దట్ గివ్స్ అస్ అ లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ it will be like made on the live site అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీని పేరు వైలామ్ ఢిల్లీ లోకోమోటివ్ అంట. బట్ యా, దిస్ లుక్స్ సో ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్. యాక్టివిటీ పెట్టారు ఇక్కడ, ప్రెస్ ద రెడ్ బటన్ వన్స్ హీట్ ద ఎయిర్ ఇన్సైడ్ ద బెలూన్ అని. సో నేను అది నొక్కంగానే అక్కడున్న బెలూన్ పైకి వెళ్ళింది. మనకు హీట్ నిండితే హాట్ బెలూన్ ఎలా వర్క్ అవుతుంది దాంట్లో అనేది చూపించడానికి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ యాక్టివిటీ పెట్టారు. ఇక్కడ చిన్న యాక్టివిటీ పెట్టారు, లైక్ మనకు మెకానిజం ఎలా నడుస్తుంది అని చెప్పడానికి. సో ఇక్కడ ప్రొపెల్లర్ పవర్ ఎలా జనరేట్ అవుతుంది, నేను పెడల్స్ టర్న్ చేస్తున్నా కొద్దీ అని అక్కడ చూపిస్తుంది. సో సమ్ ఏరోప్లేన్స్ ఆర్ పుష్డ్ త్రూ ద ఎయిర్ by an engine turning a propeller అని ఇక్కడ రాసి పెట్టారు టు హెల్ప్ us అండర్స్టాండ్ ఇట్స్ మెకానిజం.
ప్రోగ్రామ్ ద రోబోట్ టు ఫాలో ద బ్లూ క్రాసెస్ టు రీచ్ ద రెడ్ వన్. ఓకే, సో ఇక్కడ ఇంకో యాక్టివిటీ పెట్టారు. సో ఇక్కడ మనం స్టార్ట్ నొక్కి గో కొడితే మన గేమ్ రావాలి. యా, ఐ కెన్ సీ ద yellow లైట్స్ పాపింగ్ దేర్, బట్ వై ఇస్ దిస్ నాట్ వర్కింగ్? ఐ థింక్ ఐ హ్యావ్ టు క్లిక్ అనదర్ గో. So I have to pass through the blue crosses. I lost it, I think. Too many clicks ichna. I lost the game. Hopefully, I think it's going back to its original place. ఈ కొత్త మోడల్ ట్రైన్స్ అలా వర్క్ చేస్తాయని ఇక్కడ ఒక చిన్న డెమో పెట్టారు. సో ఈ పుల్లిని మీరు ముందుకంటే యూ కెన్ సీ ద మోడల్ ట్రైన్ గోయింగ్. విచ్ ఈస్ అ రియలీ మీనింగ్ఫుల్ యాక్టివిటీ. ఇది చిన్నపిల్లలకి ఇంకా ఎదిగే పిల్లలకి అర్థం అవ్వడానికి ఇలాంటి యాక్టివిటీస్ చాలా హెల్ప్ అవుతాయి. మ్యూజియం మొత్తంలో కూడా చూడడానికి చాలా ఉంది. అండ్ పక్కన చూసిన స్కాటిష్ హిస్టరీ సెక్షన్కి అండ్ ఇక్కడ ఉన్న టెక్నాలజీ అండ్ మెషినరీ సెక్షన్కి అసలు సంబంధం లేదు. ఒక్క గోడతోని చాలా డిఫరెన్స్ ఉంది అటు సైడ్ ఇటు సైడ్. ఇందులో ఉన్నవన్నీ కూడా స్కాట్లాండ్కి చెందిన వాళ్ళు క్రియేట్ చేసిన వస్తువులు. ఈవెన్ ఇన్ మోడర్న్ డే దే ఆర్ బీయింగ్ యూజ్డ్ వైడ్లీ అండ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా పక్కన ఉన్న రోబోట్ని చూసుకుంటే, సో ఇట్ వాస్ కాల్డ్ ఫ్రెడ్డీ. ఇవన్నీ ఆపరేషన్స్లో సర్జరీస్లో ఎలా వాడతారు, ఇప్పటి రోబోటిక్ సర్జరీ అవన్నీ కూడా ఎలా అవుతున్నాయి అనేది ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాటికి. చాలా అలసిపోయినాము, ఎక్కడ కూర్చున్నామో అని అర్థం కావట్లేదు. సో ఈ కార్నర్కి చూస్తే ఇక్కడ టైర్డ్ ఫీట్ వై నాట్ బోరో సీట్ అని ఉంది. సో యూ కెన్ క్యారీ దిస్ సీట్ వెర్ ఎవర్ యూ వాంట్. అండ్ ఇది ఓపెన్ చేయాలి, ఇట్లా ఓపెన్ చేసి యూ కెన్ సిట్ వెర్ ఎవర్ యూ వాంట్. మీరు ఈ మ్యూజియం మొత్తంలో కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది తీసుకొని వెళ్ళచ్చు అండ్ హ్యాపీగా కూర్చోవచ్చు. మ్యూజియం నుండి బయటకు వచ్చేసినాం. ఎనర్జీ లైట్గా ట్రైన్ అయింది, బట్ జనాలను చూస్తుంటే మళ్ళీ ఎనర్జీ వస్తుంది తిరగాలి అని. ఎందుకంటే అందరూ బిజీగా తిరుగుతూనే ఉన్నారు టూరిస్ట్ స్పాట్లకి. అండ్ వీ హ్యావ్ సీన్ సమ్ స్కాటిష్ మెన్, దే వర్ స్టిల్ ఇన్ దే కిల్స్. వాళ్ళ ట్రెడిషన్ని ప్రమోట్ చేసుకోవడంలో మాత్రం అసలు వెనక్కి తగ్గట్లేదు. విచ్ ఈస్ రియలీ ఇంప్రెసివ్ అబౌట్ ఎడిన్బరా అండ్ స్కాటిష్ పీపుల్. అండ్ సిటీ మాత్రం ఇవాళ బ్రైట్గా షైన్ అవుతుంది. యూజువల్గా గ్లూమీగా ఉంటుంది, సో బట్ ఇవాళ మాత్రం చాలా మంచి ఎండతో ఎవ్రీ బిల్డింగ్ కూడా యూరోప్ లాగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ స్కాటిష్కి ఇలాంటి ట్రెడిషన్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ఆయన పోర్ట్రేట్స్ వేస్తున్నాడు. రాయల్ మైల్లో ఉండే చాలా పాత బిల్డింగ్స్ అన్నిటిని కూడా ఆయన స్కెచ్ చేస్తున్నాడు. మేము దూరం నుండి జాగ్రత్తగా జూమ్ చేస్తూ చూస్తున్నాము ఆయన ఏం వేస్తున్నాడని. అండ్ ఇలాగే డే టూర్ వేసుకోవాలి ఎడిన్బరాలో అంటే అన్ని సిటీస్లో లాగే ఇక్కడ కూడా సైట్ సీయింగ్ బస్సెస్ ఉంటాయి. ఎంజాయ్ ద ట్రిప్. ఒక రోజంతా వీడియోస్ చేసి తిరుగుతూ చూస్తూ అలసిపోయాము. ఇప్పుడే నూప్స్ అనే ఒక కాఫీ షాప్ వచ్చాము. చాలా వింటేజ్గా బాగుంది. ఇది కలర్ఫుల్ స్ట్రీట్ అయిన విక్టోరియా స్ట్రీట్ ఆఫ్ ఎడిన్బరాలో ఉంటుంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ట్రిప్ వీఆర్ స్టిల్ ఎక్స్ప్లోరింగ్ ఫ్యూ షాప్స్ and the locality here. We ordered Kunafa coffee at the Noops. చూద్దాం ఎలా ఉంది. కాఫీ అని స్పూన్తో తింటుందండి అనుకుంటున్నారా? మీరు they have given us a few sprinkles of Kunafa pistachio cream. విక్టోరియా స్ట్రీట్లో చాలా కలర్ఫుల్ షాప్స్ ఉంటాయి. సో ఇది ఇక్కడికి వచ్చాక నాకు గుర్తొచ్చింది ఏంటంటే డెన్మార్క్లో నిన్హావెన్ అనే ప్లేస్ ఒకటి ఉంటుంది, విచ్ ఈస్ వెరీ సిమిలర్ టు దిస్ ప్లేస్, బట్ ఇట్ ఈస్ అ రివర్ సైడ్ ప్లేస్ ఇన్ డెన్మార్క్. బట్ టు బి ఆనెస్ట్ ఈ స్ట్రీట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ.
జేకే రౌలింగ్ ఇక్కడే హ్యారీ పాటర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మొదలుపెట్టారు రాయడం అని. ఇది చాలా పాపులర్ ఇక్కడ. అండ్ ఇలాగే చూసుకున్నట్లయితే ఇది చాలా కర్వీగా ఉంటుంది. వాట్ మేడ్ దిస్ వన్ బ్యూటిఫుల్ ఈజ్ లైక్ ద కలర్ఫుల్ బిల్డింగ్స్ హియర్ అండ్ ద కెఫేస్ ఇన్ ది స్ట్రీట్. పీపుల్ ఆర్ సో ఫ్యాసినేటెడ్ బికాస్ ఎందుకంటే సన్లైట్ ఏ వెదర్లో ఉన్నా కూడా ఈ స్ట్రీట్ చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇట్లాంటి ప్లేసెస్ బ్రిస్టల్లో కూడా నేను చూశాను అండ్ డెన్మార్క్ యాజ్ వెల్. యా, ఎడిన్బ్రాలో ఒక పాపులర్ కెఫే ఉంది, అదే ఎలిఫెంట్ హౌస్. ఇక్కడే జేకే రౌలింగ్ తన హ్యారీ పాటర్ అనే సిరీస్ని స్టార్ట్ చేశారు. సో చాలా ఫ్యాసినేటింగ్ ఉంది ఇక్కడికి వచ్చి చూస్తుంటే. వెరీ సరియల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ క్లోజ్డ్. సారీ, ఐఎమ్ జస్ట్ ఎక్స్పెరిమెంటింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి బటర్ స్కాచ్ బీర్ అనేది చాలా పాపులర్ అంట. కమ్ అండ్ ట్రై అని ఉంది. ఇట్ ఈస్ స్టిల్ అ కెఫే బట్ యా, దిస్ ఇస్ స్పెషలీ మేడ్ ఓపెన్ ఫర్ ఫ్యాన్స్ టు ఎంజాయ్ డ్రింక్స్ ఇన్ దేర్. ఇక్కడ ఏం రాస్తుందంటే, ఫాలోయింగ్ అ డివాస్టేటింగ్ ఫైర్ ఇన్ 2021 దిస్ లొకేషన్ హ్యాస్ ఓపెన్ టు అలో ఫ్యాన్స్ టు ఎంజాయ్ ది మ్యాజికల్ వ్యూ ఆఫ్ ఎ స్ట్రీట్ కన్సిడర్డ్ బై ఫ్యాన్స్ టు బీ ద రియల్ డెగన్ ఎలీ. సో యా, దిస్ ప్లేస్ ఇస్ పార్షియల్లీ రన్నింగ్ అండ్ 6 o'clockకే క్లోజ్ అయిపోయింది. సో యా, అట్లీస్ట్ బయట నుండి అయితే దర్శనం దొరికింది అనుకుంటున్నా. బట్ గుడ్ టు సీ ఇట్. హ్యారీ పాటర్ మర్చెండైజ్ అంట. వావ్, ఈ క్యూ లేకపోతే నేను ఖచ్చితంగా లోపలికి వెళ్ళేదాన్ని. బికాజ్ యా, ఐ కెన్ సీ ఫ్రమ్ హియర్ లోపల చాలా మంచి స్టఫ్ ఉంది హ్యారీ పాటర్ రిలేటెడ్. ఖచ్చితంగా హ్యారీ పాటర్ ఫ్యాన్స్ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది.